విద్యార్థులు 8 మంది బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో విజయవాడ సితారా గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జలకన్య ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని మంటలు చెలరేగుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. విజయవాడలోని సితారా సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జిబిషన్లో అన్ని కూడా ఫైర్ ఫ్రెండ్లీ మెటీరియల్ ఉండడంతో మొత్తం ఆ ఎగ్జిబిషన్ కోసం చేసిన ఏర్పాట్లన్నీ కూడా అగ్నికీలకు ఆహుతి అయిపోయాయి. ఖాళీ బూడిదవుతుంది. జలకన్య ఎగ్జిబిషన్ ప్రాంగణం అంతా కూడా మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజన్లు ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జిబిషన్లో ఈ భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సితారా సెంటర్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అక్కడ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పెద్ద ఎత్తున పొగలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పొగలు ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా కమ్మేశాయి. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఘటనా స్థలం దగ్గర నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జలకన్య ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీని మీద అనుమతులు ఉన్నాయా లేదా అని ఒక చర్చ కూడా నడుస్తుంది. మేడం ఉన్నారు, మేయర్ మేడం, ఏంటి అనుమతులు ఉన్నాయా లేదా? కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి అనుమతులు ఇచ్చారా లేదా? లేదండి, జనవరి 28 నుంచే కార్పొరేషన్ అనుమతి దీనికి అయిపోయింది. కానీ కార్పొరేషన్ అధికారులు కూడా ఇందులోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే పర్మిషన్ అయిపోయిన తర్వాత అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి తెలుసు దీని అనుమతి అయిపోయిందని. అయినా కానీ అనాథరైజ్డ్గా దీన్ని నడిపించినారు. ఈరోజు చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఉన్నాయి, అలాగే స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ పిల్లలు భయభ్రాంతులు గురి అయినారు. నివాసిత ప్రాంతాల్లోన ఏదైతే వాళ్ళ ఇళ్లలోన షార్ట్ సర్క్యూట్ జరిగిందో వాళ్ళ ఇంట్లోని ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ పోవడం జరిగింది. అసలు దీని మీద తగు చర్యలు చేపట్టాలి. వెంటనే ఇక్కడ పర్మిషన్ తీసుకున్న వాడి మీద కేసు నమోదు చేయాలా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ గూడ్స్ పోయినాయి, వాళ్ళకి అసలు నష్టపరిహారం ఏ రకంగా ఇస్తారు? వీళ్ళు అనాథరైజ్డ్గా నడిపారు. వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏ కోసానా లేదు. ఎవరైతే దీని పర్మిషన్ తీసుకున్నాడో వాళ్ళు ఏమైనా ఇవి పెట్టుకున్న వాళ్ళకి, స్టాల్ పెట్టుకున్న వాళ్ళకి ఆయన నష్టపరిహారం కడతాడో కట్టడం మనకు తెలియదు. కానీ ఇది పూర్తిగా చర్యలు చేపడతాము. ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో, ఎవరైతే ఏమీ తెలియనట్టు ఊరుకున్నారో అధికారులు, వాళ్ళందరి మీద తగిన యాక్షన్ అన్నది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా తీసుకుంటారు. సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వలేదంటారా? ఇక్కడ జనరల్గా ఎంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు సేఫ్టీ మెజర్స్, ఫైర్ సేఫ్టీ అన్నీ కూడా ఉండాల్సింది. అన్ని పర్మిషన్లు తీసుకొనే పెడతారు. పర్మిషన్ ఇచ్చే వాళ్ళము ఈ డేట్ వరకు పర్మిషన్ ఇచ్చామన్న సంగతి మనకు తెలుసు. ఆఫ్టర్ పర్మిషన్ అయిపోయిన తర్వాత 29 నుంచే అధికారులు వచ్చి ఆపాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆపలేదు అని అంటే దీని వెనకాల ఏం నడిచిందంటారు అంతే. అదే అధికారులకు తెలియాలి. అధికారులకు తెలియాలి. ఎవరైతే వెనకమాల ప్రెజర్ పెట్టారో ఈ రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలి. ఆసిఫ్ గారు, మీరేం చెప్తారంటే మీ నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున ప్రమాదం సంభవించి మీరేం చెప్తారు? ఇది అనాథరైజ్డ్గా వీళ్ళందరూ దానికి పర్మిషన్ అయిపోయిన తర్వాత కూడా నడపడం అనేది చాలా దుర్మార్గం. అలాగే చుట్టుపక్కల మొత్తం నివాసాలు ఉన్న మధ్యలో ఇలాంటి పర్మిషన్లు ఇవ్వడం, ఏదో కాసులు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి ఇలాంటి చోట్ల ఇవ్వడం అనేది. అలాగే ఇండోర్ స్టేడియం కూడా రూపురేఖలు దిద్దుకుంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇండోర్ స్టేడియంకి అభివృద్ధి చేయడం జరిగింది. అది కన్స్ట్రక్షన్లో ఉంది. ఏమాత్రం ఆ ఇండోర్ స్టేడియం గురించి గమనించి కానీ, లేకపోతే స్థానిక ప్రజలను కానీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్లో పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఈ పొగ కమ్మంది అంతా మంచు అంతా వచ్చేసేటప్పటికి పిల్లల్ని బయటికి తీసుకురావడం, ఇంట్లో ఉన్న గూడ్స్ అన్నీ, ఫ్రిడ్జ్లని, టీవీలని మొత్తం ఈ గ్యాస్ బండ్లు పేలేటప్పటికి ఇదైపోయినాయి. చాలా దుర్మార్గం. ఇటువంటి చోట ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ఏదో కావాలని చెప్పేసి వీళ్ళు కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క పర్మిషన్ ఇవ్వడం అనేది దుర్మార్గం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఖచ్చితంగా ఒకటే ఇక్కడ అంటే పర్మిషన్స్ ఇక్కడ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ఇంత పెద్ద భారీ ఎగ్జిబిషన్కి ఎలా అనుమతిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. మేయర్ కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇది ఎగ్జిబిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ టైం అయిపోయిన తర్వాత ఇది అనాధికారికంగా రన్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు డబ్బులు లంచాలు తీసుకుని అనాధికారికంగా దీన్ని రన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇచ్చిన డేట్ కంటే అదనంగా ఎక్కువ రోజులు దీన్ని
నిర్వహిస్తున్న వల్ల ఇప్పుడు ఈ ప్రమాదం సంభవించని చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ వెస్ట్ నియోజకవర్గ నేత ఆసిఫ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రైవేట్ ఎగ్జిబిషన్ లో మంటలు చెలరేగిన నేపథ్యంలో కమిషనర్ మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఇది అనాథరైజ్డ్ గా కండక్ట్ చేస్తున్నారు, టైం కూడా అయిపోయిందని ఇక్కడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు చెప్తారు. ఏంటి సార్ వాస్తవాలు? మన జనవరి ఎండ్ దాకా పర్మిషన్ ఉండేది, తర్వాత పర్మిషన్ మనం ఇవ్వలేదు. అన్ఆథరైజ్డ్ గా వాళ్ళకి రిమూవల్ కి టైం లాగా వాళ్ళు పెట్టుకుని అయినా కూడా రన్ చేస్తున్నారని ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎనివే కన్సర్న్ ఆఫీసర్స్ ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తాము. అలాగే ఆర్గనైజర్ పైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నట్టు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డీఓ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. లక్కీలీ ఏమి హ్యూమన్ లాస్ జరగలేదు కాబట్టి మనం దానిపైన నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ చూసుకుని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జనరల్ గా ఇది ఎలాంటి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు సేఫ్టీ మెజర్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది, అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అన్ని అనుమతులు తీసుకున్నారా ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి? అనుమతులు 30th దాకా పెట్టుకున్నారు, తర్వాత లేదు అని చెప్తున్నారు ప్రిలిమినరీ ఎంక్వైరీగా. యాజ్ పర్ నామ్స్ ఏముందో మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ప్రాణ నష్టం లేదు కదా సార్? ప్రస్తుతానికి నో హ్యూమన్ లాస్ అండి, నో అనిమల్ లాస్, సో నో ఇష్యూ. సో సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్, నో నీడ్ టు పానిక్. వి విల్ కండక్ట్ ద ఎంక్వైరీ అండ్ టేక్ యాక్షన్. అంటే టైం మించినటువంటి పరిమితులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుందండి. అందరికీ ఇప్పుడే నేను ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేస్తాను. యాజ్ పర్ నామ్స్ ఏముందో యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఖచ్చితంగా ఎవరైతే పర్మిషన్ అంటే టైం అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ కి సహకరించిన అధికారుల మీద చర్యలు ఉంటాయని కమిషనర్ చెబుతూ ఉన్నారు. ఈ అంటే ఇక్కడ నియమాలు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి సమయం వరకు అయితే నిబంధనలు పాటించారు, కానీ తర్వాత ఎక్స్టెన్షన్ సంబంధించిన అంశంలో పర్మిషన్ తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ